హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? గురగాకు. చాలా మందికి ఈ ఆకు తెలియదు. ఇది కేవలం రైనీ సీజన్ లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్టర్. దీనిని చాలా విధాలుగా వండవచ్చు. నాకు ఇవాళ అవైలబుల్ లో ఉన్న అనపగింజలు మరియు అలచందలతో కుక్ చేయడం ఎలానో చూపిస్తాను. అనపగింజల్ని బాగా కడిగి కుక్కర్ లో ఉడికించుకోవాలి. కుక్కర్ లో గురగాకు, అలసందలు, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, స్మాల్ ఆనియన్స్, ఇవి అవైలబుల్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. చాపు టమోటాస్ వేసుకొని ఒక స్పూన్ పసుపు, ధనియాల పొడి, టేస్ట్ కు తగినంత టామరిన్ పల్ప్, పచ్చి చింతకాయలను ఉడికించి తీసిన పల్ప్ ని ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవటమే. రెగ్యులర్ గా వాడే పల్ప్ కన్నా ఈ టామరిన్ పల్ప్ చాలా టేస్ట్ ఇస్తుంది. తగినంత వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన గురగాకు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొన్ని అలసందలు, ఎక్సెస్ వాటర్ సెపరేట్ గా తీసుకొని అన్నింటినీ బ్లెండ్ చేసుకోవాలి. మిగిలిన అలచందలు మరియు ముందుగా ఉడికించి పెట్టుకున్న అనపగింజలు వేసి లైట్ గా నిలుపుకోవాలి. స్మాల్ ఆనియన్స్, కరివేపాకు, వడిగం తీసుకొని వేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్లెండ్ చేసిన గురగాకు కొద్ది కొద్దిగా వేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. రుచికరమైన గురగాకు పుల్లగూర రెడీ. మీకు మొటికాయలు, పచ్చి వేరుశనగలు అవైలబుల్ లో ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనిని ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా? గురగాకు పులిహోరకి ద బెస్ట్ జోడి రాగి ముద్ద. వేడి వేడి రాగి ముద్దలో పులిహోర, నెయ్యి వేసుకొని తింటే ఎటువంటి వాళ్ళైనా లెక్కలు వేయాల్సిందే. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.